డబ్బు ఉన్నంత వరకే మనిషికి విలువ, నీరు ఉన్నంత వరకే బావికి విలువ. నీళ్లు లేని బావిలో చెత్త వేస్తారు, డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు. వృక్షానికి వేర్లు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు, డబ్బు అంతే ముఖ్యం. నాలుక కత్తి కంటే పదునైనది, దేనినైనా నాశనం చేస్తుంది. నీతిని నమ్ముకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు. నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతల్లో ఉండడు. అవకాశం అనేది వర్షం లాంటిది. అది కురిసినప్పుడే మనం తడవాలి తప్ప మనం తడవాలి అనుకున్నప్పుడు అది కురవదు. భరించి బ్రతకడం మానేసి తెగించి బ్రతకడం నేర్చుకుంటేనే ఈ సమాజంలో ఉండగలం. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. ఎవరి దగ్గర ఏది ఆశించకు, చులకనైపోతావు. ఉన్నంతలో బ్రతుకు. జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి కానీ జ్ఞాపకాల్లో జీవితం ఉండకూడదు. కష్టం రాకపోతే సుఖం విలువ తెలియదు. సుఖానికి అలవాటు పడితే కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో తోచదు. ఒక మనిషి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడంటే అతడు ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కొని నిలిచాడని అర్థం. దీపం విలువ చీకటిలో తెలుస్తుంది, డబ్బు విలువ పేదరికంలో తెలుస్తుంది, కుటుంబం విలువ ఒంటరితనంలో తెలుస్తుంది. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని ఇస్తుంది, కష్టంతో వచ్చింది సంతోషాన్ని ఇస్తుంది. నువ్వు అవసరం లేదు అనుకునే వారికి నువ్వే అవసరం అనేలా చేస్తుంది కాలం. ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఎవరి మాటలు వినొద్దు. నీకు నచ్చింది చెయ్యి, అది నీకు సంతోషాన్ని ఇస్తుంది. అందరూ వాడుకునేవారే తప్ప అవసరానికి ఆదుకునేవారు ఉండరు. గుర్తుపెట్టుకో. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పడం వల్ల జీవితాలు నాశనం అవుతాయి. వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు, అదే కూర్చొని చర్చించుకుంటే ఇద్దరూ గెలుస్తారు. ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి. ధనం కన్నా గుణం గొప్పది. గాజు వస్తువు ముక్కలవ్వడానికి ఒక్క రాయి చాలు, అదే మనసు ముక్కలవ్వడానికి ఒక్క మాట చాలు. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ. కొంతమంది చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదు. ఎందుకంటే చెప్పేవన్నీ నీతులు, తీసేవన్నీ వెనుక గోతులు. ఇదే నేటి లోకం తీరు. గెలిచాక నీతో ఉండే వాళ్ళకంటే గెలుపు కోసం నీతో ఉండే వాళ్ళని గుర్తుపెట్టుకో. సంస్కారం ఉంటే జీవితంలో పైకి వస్తావు. మీ మనస్సు కష్టపెట్టే విషయాలకు దూరంగా ఉండండి.